మిత్రులందరికీ నమస్కారం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా బామ్మలు మీకు జోహార్లు. బామ్మలు మహిళా దినోత్సవం ఏంటండి అని మీరు అడగచ్చు. ఏం బామ్మలు మాత్రం మహిళలు కాదా? వాళ్ళకి మనం మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పకూడదా? మా నాన్న వాళ్ళ బామ్మకు ఛాదస్తం ఎక్కువ. అప్పట్లో మా తాతగారు పల్లెటూరులో ఉండేవారట. ఈ బామ్మగారు మా తాతగారి తల్లి, అంటే మా నాన్నకు నానమ్మ. వంట వార్పు గిన్నెలు తోమడాలు ఆవిడే చేసేది. మడి దడి అంటూ అందరినీ గజగజలాడించేది. ఇక మా నాన్నగారి తల్లి పని ఏంటంటే ఇళ్ళు వాకిళ్ళు ఊడవటం, కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టడం, బట్టలు ఉతకడం, ఆరేయడం, ఇలాంటి పనులు. వంట గింట మొత్తం నాయనమ్మ గారికి దూరంగా ఉంచేవారు బామ్మగారు. ఒకవేళ నాయనమ్మ గారికి కనుక ఒంట్లో బాగోకపోతే ఆ మొత్తం పని అంతా కూడా బామ్మగారే చేసేవారు. అలాంటి ఒక రోజున జరిగిన సంఘటన ఇది. పెద్ద బామ్మగారు సాయంత్రం 7 పిల్లలకు అన్నాలు పెట్టేశారు. తెల్లారితే తొలి ఏకాదశి. మర్నాడు బోలెడు పూజలు పునస్కారాలు ఉన్నాయని, ఒక్కతే చేసుకోవాలని ఆవిడ హడావిడి. తర్వాత 8 పెద్దవాళ్లను భోజనాలకు లేవమంది. వాళ్ళు కూడా తిని లేచారు. ఆడవాళ్ళు కూడా తినేశారు. పిల్లలు 8:30 మంచాలు ఎక్కారు. ఆ తర్వాత 10 పెద్దవాళ్ళు పడుకున్నారు. కానీ బామ్మగారు పడుకోలేదు. రేపు పండగ కాబట్టి అంట్లు తోమేసి పడుకుంటే ఆలస్యంగా లేచినా పర్లేదు అనుకుని అంటగిన్నెలన్నీ బయట బావి దగ్గర పడేసుకుని తోమి పడేస్తోంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అన్నట్టుగా ఆవిడ ఏవో భక్తి గీతాలు, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ రాముల వారికి ఏవో తన కోరికలు, తన కష్టాలు విన్నవించుకుంటూ ఆ పని చేసుకుంటూ అంట్లు తోముకుంటూ ఆపసోపాలు పడుతోంది. ఆ రోజుల్లో ఇప్పటిలాగా కాదు కదా. 10 ఊరు మాటు మణిగింది, ఒక బామ్మగారు తప్ప. 11:30, 12 అయింది టైం. అంట్ల పని అయిపోగానే బామ్మగారికి మరో ఆలోచన వచ్చింది. 3 తొట్లు ఉన్నాయి, వాటిల్లో నీళ్లు తోడిపోస్తే రేపు కాస్త సమయం కలిసి వస్తుందని అనుకున్నదే తడవు గిలకబావి మీద బకెట్ వేసి ఉస్సు రస్సురంటూ నీళ్లు తోడేసింది. 3 తొట్లు నింపేసరికి రాత్రి 1 అప్పటికే ఒక చోర మహాశయుడు వచ్చి, అదేనండి ఒక దొంగగారు వచ్చి ఆ బావికి ఉన్నటువంటి చుట్టూ గోడ ఉంటుంది కదా, దాని పక్కన దాక్కుని కూర్చున్నాడు. ముసల్ది ఎప్పుడు లోనికి వెళ్తుందా, ఎప్పుడు మనం దొంగతనం చేసి ఏదో ఒకటి ఎత్తుకుపోదామా అన్న ఆలోచనతో కూర్చున్నాడు పాపం వాడు. ఎలాగైతేనే బామ్మగారు నీటి తొట్టెలు నింపే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి హమ్మయ్య అనుకుంది. హమ్మయ్య అనుకున్నాడు మన చీకటి అతిథి కూడా. అంతలోనే బామ్మగారికి మరో ఆలోచన వచ్చింది. పిల్లల బట్టలు కూడా ఉతికి పడేస్తే తెల్లారేసరికి ఆరిపోతాయి అనుకుంది. ఆ విషయం చోరాగ్రానికి తెలియదు కదా. ఆవిడ లోపలికి వెళ్ళడం చూసి హమ్మయ్య అనుకుని సుదీర్ఘ నిట్టూర్పు విడిచాడు. అంతలోనే బామ్మ ఓ బండెడు బట్టలున్న మూట తెచ్చి బావె పళ్ళెల్లో పడేసి ఉస్సో ఉస్సో అంటూ ఉతకసాగింది. అప్పటికి సమయం తెల్లవారుజామున 3. దొంగకి కూడా 3 మారిపోయింది. అయినా కాసేపు చూద్దాం అనుకున్నాడు. ఎప్పుడూ లేనిది తన అదృష్టం ఇవాళ ఇలా అడ్డం తిరిగిందేంటా అని దిగులు పడ్డాడు. తన అదృష్టానికి సవాలు విసిరి విజయం దక్కించుకోవాలని భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పాపం దొంగలకు ఎంత ఓపికో కదా. తన సవాలుకు ఎంత శక్తి ఉందో పరీక్షించుకుందాం అనుకున్నాడు ఆ చోరాగ్రమణి. చప్పుడు కాకుండా మరో పక్కకు కాలు ముడుచుకొని కూర్చున్నాడు. ఎంత దొంగ అయితే మాత్రం తాను మనిషే కదండి. ఒకే భంగంలో ఎంతసేమని కూర్చుంటాడు. మరో పక్క దోమకాట్లు. ముసలమ్మ గారి చాకిరేవు పూర్తయింది. సమయం 4 అయింది. రామచంద్ర అనుకుంటూ ఆ బట్టలన్నీ లోపలకు తీసుకుని వెళ్ళిపోయింది ముసలమ్మగారు. దొడ్డి తలుపు లోపలి వైపు గడియ పెట్టిన శబ్దం దొంగగారికి వినపడింది. తిరగబడిపోయిన అదృష్టాన్ని తన వైపు తిప్పుకున్నానని భావించాడతను. భావి దొంగల చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాననుకున్నాడు.
20 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటానని నేటి తన సాహసం, ఓర్పు, నేర్పు తన పిల్లలకు ప్రామాణిక గ్రంథంలా, ఒక పురాణంలా, తమ చోరజనులు పాడుకునే ఒక జాతీయ గీతంలా చేయబోతున్నాను అనుకుని అతను ఉబలాట పడ్డాడు, ఎంతెంతో గర్వపడ్డాడు. లేచి నిలబడి కాళ్ళు చేతులు జాడించుకున్నాడు. మెల్లగా దొడ్డిగుమ్మం వైపు నడిచిన అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గడియ తీస్తున్న చప్పుడు. అతను ఒక్క అడుగు వెనక్కి వేశాడు. దొడ్డి తలుపు కాక ఈసారి వాకిలి తలుపు తెరుచుకుంది. దొంగగారు నోరు తెరుచుకు చూస్తుండగానే బామ్మగారు ఒక బకెట్తో నీళ్లు చీపురుతో బయటకు వచ్చింది. పనిలో పని మళ్ళీ లోపలికి వెళ్ళి ముగ్గు బుట్ట తెచ్చింది. ఎలాగో 4:30 దాటింది, పాచి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేస్తే ఓ పని అయిపోతుంది అని వంగి వాకిలి కసువు చిమ్మబోయిందల్లా ఎందుకో అనుమానం వచ్చి దొడ్డి వైపు చూసింది. అక్కడ మసక చీకటిలో ఎవరో నిలబడి ఉన్నట్లు గ్రహించింది. అంతే, భయంతో పై ప్రాణాలు పైనే పోయినట్టయింది ఆమెకు. వామ్మో, వాయో, దొంగలు దొంగలు బాబోయ్ అని ఆవిడ అరిచేసరికి వీధిలో వాళ్ళంతా నిద్రలేచారు. ముసలి పీనుగా నిన్ను గోతిలో పెట్ట, నిన్ను తగలయ్యా అని తిట్టుకుంటూ చోరశిఖామణి గోడ దూకి పారిపోయాడు. సత్యకాలపు దొంగ కాబట్టి తిట్లతో సరిపెట్టాడు. అదే ఇప్పటి దొంగలైతే ముసలావిడి బుర్ర మీద ఒకటిచ్చుకుని తనకు కావాల్సింది పట్టుకుపోయేవారు. మీరేమంటారు? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.